సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2 దశల్లో జమిలి 2029లో 16 రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు. పెళ్లైన ఆమెకు మళ్లీ పెళ్లి కుమారుడికి బ్రోకర్ల టోకరా. టెహ్రాన్పై నిప్పుల వాన. అసోసియేషన్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఆర్టీఐ 20 వసంతాల వేడుక. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే బీట్రూట్. ఈరోజు వార్తలను చూద్దాం. 2 దశల్లో జమిలి. ఒకే దేశం ఒకటే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా 2 దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 పార్లమెంటు ఎన్నికలతో పాటు నిర్వహించాలని, అనంతరం మరో 5 ఏళ్లకు 2034లో జరిగే పార్లమెంటు ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని యోచిస్తోంది. జమిలి ఎన్నికల వ్యవహారం ఒకేసారి తేలేది కాదని అంచనాకు వచ్చింది. పార్లమెంటు ఎన్నికలు గత ఏడాదే జరగగా వాటితో పాటు కేవలం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత తర్వాత జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా 3 ఏళ్ల ముందు కూడా జరిగాయి. బీహార్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు 2021, 22లో ఎన్నికలు జరిగాయి. ఇక ఢిల్లీలో ఈ ఏడాది ఎన్నికలు జరగగా బీహార్లో వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు సుమారు ఏడాది ముందు కానీ ఏడాది తర్వాత కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక కేటగిరీగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. పెళ్లైన ఆమెకు మళ్లీ పెళ్లి కుమారుడికి బ్రోకర్ల టోకరా. ఆమెను అద్దెకు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లై 5 ఏళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బాస చూపించి మరో 3 పెళ్లిళ్లు చేయించారు. అయితే నన్ను నా పుట్టింటికి పంపండి అని ఆమె పదే అడుగుతుండడంతో అనుమానం వచ్చి పెళ్లి కుమారుడు నిలదీస్తే అసలు గుట్టు బయటపడింది. దీంతో అవాక్కైన అబ్బాయి కుటుంబం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఆయన పేరు దుర్గాప్రసాద్. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన ఈయనకు పెళ్లి వయసు వచ్చింది. ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు. ఎంతోమంది అమ్మాయిలను చూశాడు. వాళ్ళందరూ దుర్గాప్రసాద్కు నచ్చినా ఆయన మాత్రం వాళ్లకు నచ్చలేదు. పెళ్లి వయసు దాటిపోవడంతో తనకు సంబంధం చూడమని రాయచూర్కు చెందిన శ్రీదేవి అనే మహిళకు ఆయన చెప్పారు. ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్కు విషయం చెప్పింది. విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ మురార్జీ అనే వ్యక్తికి తాయారు విషయం తెలియజేసింది. మురార్జీ ఆటో డ్రైవర్గా పనిచేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు. అతడు తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంబే కాలనీలోని శాలిని, భవానీ అనే మరో 2కి చెప్పాడు. వీరంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు. ఆమెకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. భర్త ఎటో పోయాడు. 5 ఏళ్ల కుమారుడితో ఆమని ఉంటోంది. డబ్బు ఆశ చూపి ఆమెను పెళ్లి కూతుర్లా తయారు చేశారు. కొన్ని రోజులు కాపురం చేసి వచ్చాయి. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆమనిని బ్రోకర్లు ఒప్పించారు. 50,000 రూపాయల ఖర్చుల కింద దుర్గాప్రసాద్ నుంచి ఫోన్పే చేయించుకున్నారు. ఈ నెల 5న పెళ్లి చేసి ఆమన్ని ఆయన వెంట కర్ణాటకకు పంపించారు. పెళ్లి ఖర్చుల కింద 3 లక్షల రూపాయలు బ్రోకర్లు లాగేశారు. కాపురానికి వెళ్ళాక పుట్టింటికి రావడానికి ఆమె ప్రయత్నించింది. ప్రతిసారి నేను తోడు వస్తాను అని దుర్గాప్రసాద్ అంటుండడంతో ఆమని అసలు నిజం చెప్పేసింది. దుర్గాప్రసాద్ విజయవాడకు చేరుకుని మధ్యవర్తులను నిలదీయగా వారు తమ మోసాన్ని అంగీకరించారు. దీంతో దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమని సహా 3 పోలీసులు అరెస్ట్ చేశారు. టెహ్రాన్పై నిప్పుల వాన. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయపడ్డారని వాషింగ్టన్కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ
ఆదివారం పేర్కొంది. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. సహజ వాయుక్షేత్రాలపైనే గురిపెట్టింది. 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి చేసింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఆర్టీఐ 20 వసంతాల వేడుక. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన సమాచార హక్కు చట్టం 2005 జూన్ 15న నాటి రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం గారిచే గెజిట్లో నోటిఫై అయి చట్టంగా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో గల ఆర్టీఐ యాక్ట్ మీడియా కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సమరం గారు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, విజయవాడ రైల్వే సిగ్నల్ ఆఫీసర్ వడ్లమూరి బ్రహ్మాజీరావు గారు పాల్గొన్నారు. డాక్టర్ సమరం గారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక గొప్ప ఆయుధమని, ప్రజలందరూ దీనిని వినియోగించుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు చట్టంపై శిక్షణ ఇచ్చి దరఖాస్తు విధానం, అప్పీల్ చేసే విధానం తెలియజేశారు. హాజరైన సభ్యులకి సంస్థ ఐడి కార్డులు, ఆర్టీఐ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బసవరాజు, సూర్యకుమారి, సెక్రటరీలు సుబ్బారావు, వీరబాబు, అశోక్, ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు, రామ్మోహన్ రావు, మల్లిక, జ్యోతి, సాయి, వెంకటేష్ పాల్గొన్నారు. వెన్నెముక సమస్యలు, ఫిజియోథెరపీ. ఆధునిక యుగంలో వ్యక్తి జీవనశైలిలో వచ్చిన మార్పులతో పాటు వెన్నెముక సమస్యలు కూడా అధికమయ్యాయి. కంప్యూటర్కి, కుర్చీకి పరిమితమైన వ్యక్తుల్లో వెన్నెముక సమస్యలు మరింత ఎక్కువ అని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఓలాస్ గోరా గారు అన్నారు. వాసవ్య నర్సింగ్ శ్రీ డి రవికుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వెన్నెముక సమస్యలు మరియు ఫిజియోథెరపీ అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లలో చిన్న పెద్ద తేడాలు లేవని, అలాగే స్త్రీ పురుష తేడాలు లేవని అన్నారు. ఎక్కువ మందిలో మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉంటాయన్నారు. తగిన శారీరక వ్యాయామం లేకపోవడంతో, కదలకుండా ఒకే పొజిషన్లో కూర్చోవడంతో కండరాలు బిగుసుకుపోయి నొప్పి కలిగించడం ఉంటుందన్నారు. వెన్నులో వదలకుండా నొప్పి ఉన్నంత మాత్రాన వెన్నుపూసల్లో జబ్బు ఉన్నట్లు కాదన్నారు. వెన్ను కండరాలకి వ్యాయామం లేకపోవడంతో స్టిఫ్గా మారడం, నొప్పికి దారితీయడం ఉంటుందన్నారు. కంప్యూటర్ దగ్గర గంటల తరబడి పనిచేయడం వల్ల మెడ దగ్గర కండరాలు బిగుసుకుపోవడం, ఆ పైన భుజాల నొప్పులు, ఛాతీ నొప్పులు రావడం ఉంటాయన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, కదలకుండా గంటల తరబడి కూర్చోవడంతో వెన్నుపూసలు కూడా త్వరితంగానే పటుత్వాన్ని కోల్పోతాయన్నారు. వెన్నుముక బాధలు ఉన్న వాళ్లలో నరాల బాధలు కూడా కలుగుతాయన్నారు. వెన్నెముక సమస్యలు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవసరం అన్నారు. జీవనశైలిలో కూడా మార్పు అవసరమన్నారు. స్విమ్మింగ్, వాకింగ్ వెన్నెముక బాధలు రాకుండా కాపాడతాయని అన్నారు. సక్రమమైన పొజిషన్లో కూర్చోవడం, నిల్చోవడం లేకపోతే కూడా వెన్నెముక బాధలు తలెత్తుతాయన్నారు. ప్రతి ఒక్కరికి తాము కూర్చునే పద్ధతి, నిల్చునే పద్ధతి తెలియాలన్నారు. వెన్నెముక బాధలు ఉన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ కూడా చక్కగా తోడ్పడుతుందన్నారు. త్వరగా నొప్పులు తగ్గడానికి మందులు అవసరం అన్నారు. వెన్నెముక సమస్యలు రాకుండా ఉండాలంటే అధిక బరువులు ఎత్తడం, సరైన పొజిషన్లో కూర్చోకపోవడం పనికిరాదన్నారు. రెగ్యులర్గా బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్లు చేయాలన్నారు. స్మోకింగ్ చేయకూడదన్నారు. స్థూలకాయం పెరగకుండా చూసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. వెన్నెముక సమస్యలు రాకుండా ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్త పడాలన్నారు. వెన్నెముక సమస్యల గురించి అవగాహన ఉంటే నివారణ అతి సులభం అన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, వలసదారుల హక్కులను కాపాడాలని కోరుతూ అమెరికాలోని ఊరువాడ రోడ్డెక్కింది. వలసదారులను అరెస్ట్ చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడాన్ని నిరసిస్తూ లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. శనివారం వీధులు,
పార్కులు, ప్లాజాలు జన నినాదాలతో హోరెత్తాయి. డౌన్టౌన్లు, చిన్న పట్టణాలు ప్రదర్శనలతో కిక్కిరిశాయి. వందల నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది పాల్గొన్నారని నిరసనకారులు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. కొంతమంది గవర్నర్లు నేషనల్ గార్డుల కవాతుకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్లోని సైనిక పరేడ్కు హాజరయ్యారు. శనివారం ట్రంప్ పుట్టినరోజు. దీంతోపాటు సైన్యం 250వ వార్షికోత్సవం కావడం విశేషం. లాస్ ఏంజల్స్లో గత వారం వలస సేవలు, సుంకాల అమలు విభాగం అధికారులు వలసదారులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అవి దేశమంతటా విస్తరించాయి. శనివారం నాడు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని జనమంతా ఒక్కటై అమెరికా కోసం శాంతియుతంగా నిలిచారని, తమకు రాజులు అవసరం లేదని నో కింగ్స్ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే బీట్రూట్. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీనిని రోజూ తినడం వలన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్లో సహజ నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ బి, సిలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీట్రూట్ శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్రూట్లో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్రూట్తో ఆరోగ్యమే కాదు, అందమూ సొంతమవుతుంది. దీనిలోని విటమిన్లు చర్మ నిగారింపుకు సహాయపడతాయి. మొటిమలు, మచ్చలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు విటమిన్ సి తగ్గిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విదేశీ వర్సిటీల క్యాంపస్లు ఇక ఇండియాలో 5 విద్యా సంస్థలకు యూజీసీ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థులు ఇక విదేశాలకు వెళ్లనక్కర్లేదు. ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ విద్యా విధానం 2020 అంతర్జాతీయకరణలో భాగంగా దేశంలో విదేశీ యూనివర్సిటీల ప్రవేశానికి కేంద్రం అనుమతినిచ్చింది. మూడో టీ20లో ఐర్లాండ్పై విండీస్ విజయం. ఐర్లాండ్తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను కూడా 1-0తో గెలుచుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4కు జ్యోతి, చికిత, ధీరజ్. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4కు తెలుగు ప్లేయర్లు జ్యోతి సురేఖ, చికిత, ధీరజ్ బొమ్మదేవర ఎంపిక కాగా ఒలింపియన్ అతానుదాస్, సీనియర్ ప్లేయర్ అభిషేక్ వర్మకు సెలక్షన్ స్టైల్స్లో షాక్ తగిలింది. మహిళల రికర్వ్ టీంలో వెటరన్ దీపికా కుమారి, అంకితా భక్త్తో పాటు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల టీనేజర్లు గదా ఖడాకే, శార్వరి షిండే అర్హత సాధించారు. అర్జున్ బృందానికి నిరాశ. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న ఉత్సాహంలో బ్లీచ్ టైటిల్ను సొంతం చేసుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి సారథ్యంలోని MGD1 జట్టుకు నిరాశే ఎదురైంది. అర్జున్, హరికృష్ణ, ప్రణవ్, ల్యూక్మెన్ డొన్కా, తరౌలా సొలాకిడో, అథర్వ టయాడోతో కూడిన ఈ బృందానికి నాకౌట్లో చుక్కెదురైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.